Hi friends, welcome to our channel Infotainment. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా జరుగుంటే ఏమై ఉండేది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ల జాతి కానీ అంతరించకుండా ఉండుంటే ఏం జరుగుండేది అని. ఇంకా మన భూమి మీద మనలానే మరొక ఆధునిక జాతి కానీ ఉండుంటే ఏం జరిగి ఉండేది అని. ఈ విధంగా అప్పుడప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు అటువంటి కొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు చెబుతాను. సో మిస్ కాకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, భూమి 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ని కోల్పోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? గాలిలో ఉండే ఆక్సిజన్ నిరంతరం యూవీ రేస్ నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అటువంటి ఆక్సిజన్ కానీ లేకుంటే డైరెక్ట్ సన్లైట్ మన మీద పడడం వల్ల వడదెబ్బ తగులుతుంది. ఇంకా ఎన్నో రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రతి ఒక్కరి ఇన్నర్ ఇయర్ డ్రమ్స్ పేలిపోతాయి. ఎందుకంటే కనురెప్పపాటు సమయంలో భూమి యొక్క ఎయిర్ ప్రెషర్ అనేది 21% పడిపోతుంది. అంతేకాదు కాంక్రీట్తో చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా ధూళిలా మారిపోతాయి. ఎందుకంటే కాంక్రీట్ నిర్మాణంలో ఆక్సిజన్ ఒక ముఖ్యమైన బెండర్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ లేకపోతే కాంక్రీట్ దాని బాండింగ్ని కోల్పోతుంది. నెంబర్ 2, మన భూమి మీద మరొక ఆధునిక జాతి గాని ఉనికిలో ఉండుంటే, ఈ భూమి మీద మనలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మరొక జాతి కాని ఉంటే మనం బహుశా ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళం. వందల వేల సంవత్సరాలు గడిచినా కూడా ఎవరూ గెలవకపోతే మనం ప్రత్యేక వనరులను స్వీకరించడం అలవాటు చేసుకుంటాం. అంతేకాని ఒకరినొకరు ఎప్పటికీ పట్టించుకోము. నెంబర్ 3, భూమి ప్రస్తుతం ఉన్న పరిమాణం కన్నా రెట్టింపు పెద్దదే అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? భూమి యొక్క వ్యాసం సుమారు 16,000 మైళ్ళకు రెట్టింపు అయితే ఈ భూగ్రహం యొక్క ద్రవ్యరాశి 8 రెట్లు పెరుగుతుంది. ఇంకా ఈ ప్లానెట్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ 2 రెట్లు బలంగా మారుతుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంత బలంగా మారడం వల్ల ప్రస్తుతం భూమి మీద ఉన్న మొక్కలు, జంతువులు వాటి సొంత రెట్టింపు బరువుతో కూలిపోతాయి. ఇంకా కొన్ని కొత్త జాతులు అభివృద్ధి చెందుతాయి. నెంబర్ 4, ఒక పెద్ద ఉల్క డైనోసార్ల జాతిని అంతం చేయకుండా ఉండి ఉంటే ఏం జరుగుండేది? యాస్ట్రాయిడ్స్ కనుక భూమి మీద పడకుండా డైనోసార్లు అంతరించకపోయి ఉంటే డైనోసార్లు ఇప్పటికీ భూమిని శాసిస్తూ ఉండేవి. ఈ భూమి ఘోర ప్రమాదాలకు గురికాక ముందు 160 మిలియన్ సంవత్సరాల వరకు డైనోసార్లు ఆధిపత్యం చెలాయించాయి. పరిశోధకుల కథనం ప్రకారం ట్రోమ్డోమ్టిడ్ జాతికి చెందిన పక్షి లాంటి మాంసాహార జంతువులకు ఉన్న పెద్ద మెదడు పరిమాణం ఆధారంగా తెలివైన డైనోసారాయిడ్స్ మానవాళి స్థానంలో ఉద్భవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. నెంబర్ 5, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేసారి ఎగిరి దూకితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక క్రౌడ్గా ఏర్పడి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరితే ఈ భూమి ఒక అణువులో 100వ వంతు మాత్రమే కదులుతుంది. తిరిగి అందరూ భూమి మీద దిగినప్పుడు ఈ భూమి మళ్ళా తన పాత స్థితికి చేరుతుంది, ఒక స్ప్రింగ్ లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు.